హైవ్యూర్స్. బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యం అనేది ఉంటుంది. మనం పురాణ ఇతిహాసాలు మొత్తం తిరగేస్తూ ఉన్నా, పురాణ ఇతిహాసాలు పక్కన పెట్టి చరిత్ర తిరగేసినా సరే మాహిష్మతి సామ్రాజ్యం మనకు కనిపించింది. మాహిష్మతి, కుంతల, గాంధార, ఇటువంటి సామ్రాజ్యాలు అవన్నీ కూడా. సో ఉన్నటువంటి దానిలోనే మంచి తీసుకొని మన ఈయన పెట్టున్నాడు, ఎవరు, రాజమౌళి, బాహుబలి సినిమాలో. మరి ఇప్పుడు సలార్ మూవీలో కాన్సారా అని చెప్పేసి సామ్రాజ్యం. మరి ఈ కాన్సారా ఎక్కడ? మాహిష్మతి మన భారతదేశంలోనే మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో ఉండే సామ్రాజ్యం అది. మరి ఈ కాన్సారా అనే ఆ సిటీ, ఆ సామ్రాజ్యం, ఆ రాజ్యం ఎక్కడ? సినిమాలో ఏం చూపిస్తారు? సలార్లో గుజరాత్కి పాకిస్తాన్కి మధ్యలో అన్నట్టు చూపిస్తాడు. బట్ రియల్గా అసలు ఈ కాన్సారా అనేది భూమి మీద ఉందా? అది ఏమైనా కల్పితం అంటే భూమి మీద ఉంది, కల్పితం కాదు. కాకపోతే ఆ కాన్సారా మన సినిమాలో చూపించినట్టుగా అంత రిచ్గా, అంత లావిష్గా, లేదన్నప్పుడు అంత ఫుల్ మాస్ వేలో ఈ రేంజ్లో అయితే ఉండదు. పర్షియన్ సామ్రాజ్యంలో ఉంది. ఇది ఎక్కడంటే ఇరాన్లో. ఇరాన్ ఒకప్పుడు పర్షియా అనేవాళ్ళు. ఓకే, ఇరాన్లో ఇల్ఫాహాన్ అని చెప్పేసి ఒక, దీన్ని ఏమంటారు, ఇల్ఫాహాన్ ప్రావిన్స్ అని చెప్పేసి కొంచెం ఇరాక్కి నియర్ బై ఉంటుంది. ఆ ఇల్ఫాహాన్ ప్రావిన్స్లో ఈ కాన్సారా అన్నది ఉంటుంది అనమాట. చిన్నపాటి టౌన్, కౌంటీలా అంటే జనాభా 22,000 మంది జనాభా. 22,000 మంది జనాభాతో ఆ చిన్నపాటి సిటీ అన్నది ఉంది. 22,000 అంటే మన దగ్గర మేజర్ పంచాయతీలో ఉంటుంది, లేదంటే చిన్నపాటి టౌన్లో ఉంటుంది. సినిమాలో చూపించిన కాన్సారా పదం బాగుంది, వాడుకున్నారు. బట్ సినిమాలో చూపించినట్టయితే రియల్ కాన్సార్ అయితే అలా ఉండదు. రియల్ కాన్సార్ అయితే ఓ రేంజ్లో చూపించాడు. రియల్ కాన్సార్ అయితే బుడ్డదే, ప్లెజెంట్గా అలా నడిచిపోతూ ఉండేది ఇరాన్లో. సో కాన్సారా ఉంది ఇరాన్లో, ఇల్ఫాహాన్ ప్రావిన్స్లో ఉంది. సినిమాలో చూపించింది భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉన్నట్టు చూపించాడు. ఈ కాన్సారా సినిమాలో మాత్రమే సాధ్యం. అసలైన కాన్సారా ఉంది, కానీ అది చాలా చిన్నది. సో మొత్తానికి కాన్సారా అన్నది ఎక్కడ ఉంది, అండ్ మోర్ ఓవర్ సినిమాలలో చూపించే వాటికి సంబంధించి పేర్లు ఏవైతే పెడుతూ ఉంటారో ఈ కల్పితాలు కావురా బాబు, నిజంగానే ఉన్నటువంటి ఏదో సిటీల పేర్లు, సామ్రాజ్య పేర్లు తీసుకుంటారని చెప్పేసి నాకైతే మన బాహుబలి ఇదిగో ఇప్పుడు దీన్ని చూసా కనిపిస్తా ఉంది. మీకేమనిపిస్తుంది? కింద కామెంట్లో తెలియచేయండి.